డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి ఒడిశాలో ఒక బిఎడ్ చదువుతున్న స్టూడెంట్, 22 years స్టూడెంట్ తనకి తాను ఒక ఫైర్ సెట్ చేసుకుని, అంటే పెట్రోల్ వేసుకుని తగలబెట్టుకుంది. కాలేజ్లో ఇన్సిడెంట్ అనేది మనకి అక్కడ ఒడిశా కాలేజ్లో జరిగింది. దీనిపైన మరిన్ని వివరాలు మనం మాట్లాడదాము, మధు గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి మధు గారు. నమస్తే మేడం. సో ఒడిశాలో ఒక బిఎడ్ స్టూడెంట్, 22 year old స్టూడెంట్ దేని కారణంగా అంటే తన టీచర్ ఫ్యాకల్టీ సెక్షువల్ అబ్యూస్, హెరాస్మెంట్ చేస్తున్నాడనే రీజన్తో తను కంప్లైంట్ చేసి వెయిట్ చేసి వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా కాలేజ్ ప్రిమిసెస్లోనే తను పెట్రోల్ వేసుకుని తగలబెట్టుకుని అండ్ నిన్న నైట్ తను చనిపోవడం జరిగింది. ఎస్ మేడం. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ మీరు మాకు దాని గురించి చెప్పాలి. తప్పకుండా మేడం. యాక్చువల్గా ఒరిస్సా బాలాసోర్ ఫకీర్ మోహన్ అనే ఒక బిఎడ్ కాలేజ్ ఉంది. ఓకే. ఆ బిఎడ్ కాలేజ్లో చదువుతున్న ఈ అమ్మాయి హెచ్ఓడి సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడని చెప్పేసి ఒక ఎలిగేషన్. సెక్సువల్ ఫేవర్ అంటాం మనం దాన్ని. సెక్షువల్ హెరాస్మెంట్ వేరు, సెక్షువల్ ఫేవర్ వేరు. ఇతను ఏం చేశాడు, ఈ బిఎడ్ కాలేజ్లో ఉన్నటువంటి హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో సమీర్ కుమార్ షాహు అనేటువంటి వ్యక్తి ఆ స్టూడెంట్ని సెక్సువల్ ఫేవర్ అడిగాడు. ఆ విషయం ఆమె July 1st వాళ్ళ ఇంటర్నల్ కమిటీ, ప్రతి కాలేజ్కి ఒక కమిటీ ఉంటుంది విమెన్ సేఫ్టీ కోసం అని చెప్పేసి, మన ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఇంకొక 2-3 కమిటీ మెంబర్స్ ఉంటారు. ఆ కాలేజ్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి వర్కింగ్ ఉమెన్ అయినా కావచ్చు, స్టూడెంట్ అయినా కావచ్చు, ఎవరికి ఏ రకమైనటువంటి సెక్షువల్ ఇబ్బందులు, ఎవరైనా సెక్షువల్ హెరాస్మెంట్ కానీ ఫేవర్స్ కానీ అడిగితే వాళ్ళు వెళ్ళి ఆ కమిటీకి కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ షీ హాస్ డన్ దట్. ఆ అమ్మాయి July 1st ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది. బట్ ప్రిన్సిపల్ కానీ ఆ కమిటీ కానీ ఆ హెచ్ఓడి ఎవరైతే హెరాస్ చేశాడో ఆ హెచ్ఓడి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఓకే. ఫస్ట్ ఎప్పుడన్నా స్టూడెంట్ అలాంటి కంప్లైంట్ ఇస్తే కాలేజ్లో ఆ కమిటీకి మనం ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తామో, అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతోంది అని కానీ కంప్లైంట్ చేసినప్పుడు యాక్చువల్గా ఆ టీం ఏం చేయాలి? కమిటీ టీం మంచి క్వశ్చన్ అడిగారు. ఆ కమిటీ టీం యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఎప్పుడైతే కంప్లైంట్ వస్తుందో ఆ కంప్లైంట్ని పట్టుకొని వెళ్ళి పోలీసు వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. లేదంటే ఇంటర్నల్గా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ తెచ్చుకొని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఫైర్ చేయాలి, ప్లస్ పోలీసు వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. అండ్ ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే, చిన్న హెరాస్మెంట్ జరిగినా కాలేజ్కి ఉన్నటువంటి యాజమాన్యము తన ఉద్యోగిని తీసేటువంటి ఒక పవర్ ఉంటుందేమో, కానీ అతని మీద ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే పవర్ వీళ్ళకి ఉండదు. కాబట్టి వీళ్ళు అల్టిమేట్గా రీచ్ అవ్వాల్సింది ఎవరిని? పోలీస్ని. ఈ ప్రిన్సిపల్ ఆ పని చేయకపోవడం వల్ల 10 రోజుల నుంచి ఆ అమ్మాయి న్యాయ పోరాటం చేస్తుంటే 12వ తారీఖు ఆ అమ్మాయి ధర్నా కూర్చుంది కాలేజ్ ప్రిన్సిపల్స్లో. నాకు న్యాయం జరగాలి, నన్ను సెక్షువల్గా ఈ హెచ్ఓడి హెరాస్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి ప్రొటెస్ట్లో కూర్చుండగానే ఆవేశానికి లోనే వెళ్ళి ఆ అమ్మాయి పెట్రోల్ పోసుకొని అందరి ముందే ఆత్మహత్యకు పాల్పడింది. 95% ఆమె బాడీ కాలిపోయింది. దిస్ ఇస్ ది థింగ్ దట్ హ్యాపెండ్ దేర్. ఓకే. సో ఇందులో మనం చూడవలసింది ఏంటంటే కీర్తి గారు, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వలేదు, మొదటి తప్పు. ఓకే. ఫస్ట్ తప్పు హెచ్ఓడి చేశాడు, ఆమెను హెరాస్ చేయకూడదు. బేసిక్గా వీళ్ళు ఎందుకు వర్కింగ్ ప్లేస్లో అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, హెచ్ఓడీస్ కానీ టీమ్ లీడర్స్ కానీ హెచ్ఓడీస్ కానీ కొంచెం హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా సెక్సువల్ ఫేవర్ ఎందుకు అడుగుతున్నారంటే, వీళ్ళకి కొన్ని అధికారాలు ఇవ్వబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఓడి అనుకోండి, ఆయన ద్వారానే అతను సంతకం పెడితేనే మీరు చేసిన కోర్స్కి వ్యాలిడ్. ఓకే. అతను సంతకం పెడితేనే మీరు ఎగ్జామ్ రాస్తారు. అతను సంతకం పెడితేనే మీ క్యారెక్టర్కి కొన్ని మార్క్స్ వేస్తారు. ప్రతి ఎడ్యుకేషన్కి ఇవాళ రేపు ఏంటంటే క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆ క్యారెక్టర్కి 10 నుంచి 25 మార్కులు అకాడమిక్ మార్కులు యాడ్ అవుతాయి. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే, అది అడ్వాంటేజ్గా తీసుకొని ఓకే ఇలా మనం ఫేవర్ అడుగుతాము, రిటర్న్లో మార్కులు ఇద్దాం అనేటువంటి ఒకలాంటి ఇదిలో ఉంటారు వాళ్ళు. సో అతను చేసిన పని అదే అక్కడ. ఇట్స్ ఎ క్రైమ్ కంప్లీట్లీ. అది చేయకూడదు. దాని చట్టం, ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. వర్కింగ్ ప్లేస్లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ విమెన్పై ఎలాంటి హెరాస్మెంట్ జరిగినా అది ఇట్స్ ఎ క్రైమ్. ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ఎ రేప్. తప్పకుండా అది క్రైమ్. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ గారు చేసిన తప్పు ఏంటంటే,
ఆ కంప్లైంట్ ని పోలీసుల దాకా ఎందుకు తీసుకెళ్ళి యాక్షన్ తీసుకోలేదని అంటారు మరి మేబీ principal గారు? ఇన్ఫ్లుయెన్స్, ఆ హెచ్ఓడికి బలమైన ఇన్ఫ్లుయెన్స్ ఉండుండొచ్చు, ఆ ప్రిన్సిపల్ ని కంట్రోల్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, పొలిటికల్ పరంగా ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉండొచ్చు. అదే కాకుండా ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే, ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఫాదర్ కూడా ఇన్వాల్వ్ అయితే ప్రిన్సిపల్ ఫాదర్ని బెదిరించాడు, మీరు కంప్లైంట్ వెనక్కి తీసుకోకపోతే మీ మీద ఎఫ్ఐఆర్ చేపిస్తాము పోలీసులు పిలిపించి అంటే బెదిరించారు. అంటే యాక్చువల్ గా హెచ్ఓడి మీద వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సింది పోయి మళ్ళీ ఆపోజిట్ అంటే వీళ్ళనే ఎదురు మీ మీద కంప్లైంట్ ఇచ్చి మీ మీద ఎఫ్ఐఆర్ చేపిస్తామని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ను కూడా బెదిరించారు. అయినా కూడా వాళ్ళు భయపడకుండా దే స్టూడ్ ఆన్ ది దేర్ స్టేట్మెంట్. ఒక అమ్మాయి తనకు జరిగిన అన్యాయం కోసం ఇవాళ నిల్చుంది అంటే మనం గమనించాలి ఇక్కడ. అండ్ ఫాదర్ ఆల్సో హ్యాస్ బిన్ ట్రీటెడ్. మీరు కూడా మిమ్మల్ని కూడా మేము ఎఫ్ఐఆర్ చేపిస్తాం, మీ అంతెందుకు చూస్తాం అని చెప్పేసి కాలేజీ యాజమాన్యం ఆయన బెదిరించింది కాబట్టి ఆ అమ్మాయి ఇంకా మోర్ హర్ట్ అయింది. అంటే నేను తప్పు చేయకున్నా కూడా, నా నాన్న తప్పు చేయకున్నా కూడా వాళ్ళు తప్పు చేసి మమ్మల్ని బెదిరిస్తారా అనేటువంటి ఒకలాంటి ఇదిలో ఎంత హరాస్మెంట్ కి గురై ఉంటే తను ఈ స్టెప్ తీసుకుని ఉంటుంది. డెఫినెట్లీ మేడం, ఒక మనిషి తనని తాను కాల్చుకొని చచ్చిపోవడం అనేది చాలా భయంకరమైన విషయం. బిఎడ్ స్టూడెంట్ అంటే కాబోయే టీచర్, ఎంతో మందికి ఇన్స్పిరేషనల్ గా ఉండాల్సిన ఒక వ్యక్తి. సో అలాంటి పర్సన్ ని ఎంతో లైక్ అంత హెరాస్మెంట్ కి గురి చేసి, అండ్ తను ఏ స్టేజ్ కి వచ్చి ఉంటే అసలు ఇంకా న్యాయం జరగదు అని అనుకుని ఉంటేనే తప్ప తను అయినా తను చేయాల్సింది పోలీస్ కంప్లైంట్ కన్నా వెళ్ళాల్సింది అట్లీస్ట్. అంటే తను అంటే సి దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇంటర్నల్ గా ఒక కమిటీ ఏర్పాటు చేసినప్పుడు మనం వాళ్ళని అప్రోచ్ అవుతాం. ఇప్పుడు మీరు వర్క్ చేసే ప్లేస్ లో మీకంటూ ఒక కమిటీ ఉంది, మీ బాగోగులు చూసుకోవడానికి విమెన్ సేఫ్టీ కోసం ఒక కమిటీ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా మనం వీళ్ళ దగ్గరోళ్ళు కాబట్టి మనం అప్రోచ్ అవుతాం. ప్రిన్సిపల్ ఇస్ ద గాడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా. అంటే భయపడి ఉంటుంది అంటే వీళ్ళపైన ఉల్టా కేసు వేస్తామని, అంటే తిన క్యారెక్టర్ మీద ఏమన్నా కేసెస్ వేస్తామని. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పోలీస్ దగ్గరికి వెళ్ళడం కంటే నా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళడం ఈజీ అనుకుంటారు ఎవరైనా. సి ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీథింగ్ రైట్. కాలేజ్ లో ప్రిన్సిపల్ వాళ్ళు ఎవ్రీథింగ్ కాబట్టి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే నాకు న్యాయం జరిగిద్దని ఆ అమ్మాయి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఆ కమిటీలో తను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ అబ్సల్యూట్ రైట్ థింగ్ షీ హాస్ డన్. తనకి న్యాయం జరగక ఇలాంటి పరిణామం జరగాల్సి వచ్చింది అనమాట. సో ఇది ఫైట్ చేసి ఉంటే బాగుండేదేమో ఈ పరిస్థితికి తను లొంగకుండా. తప్పకుండా చేయాల్సింది. బట్ సి అన్ఫార్చునేట్ షీ హాస్ టేకెన్ ఎక్స్ట్రీమ్ స్టెప్. యాక్చువల్లీ అది జరగకుండా ఉండాల్సింది. బట్ నో ప్రాబ్లం, అతనికి తప్పకుండా శిక్ష పడుతుంది. శిక్ష ఎందుకు పడుతుంది అంటే తను ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఈ 3 days వ్యవధిలో 12వ తారీఖు తను ఎప్పుడైతే తను కాల్చుకుందో 6 నుంచి ఈ మధ్య వ్యవధిలో తను కొంచెం మాట్లాడగలిగినా కూడా ఎవిడెన్స్ తీసుకుంటారు. ఓకే, దాన్ని మనం మరణ వాంగ్మూలము అంటాము. మరణ వాంగ్మూలం అనేది చాలా పటిష్టమైనటువంటి ఒక ఎవిడెన్స్ అని చెప్పాలి. ఓకే, ఒక ఆధారం. ఎలా అంటే చనిపోతున్న మనిషి అబద్ధం చెప్పడం అనేది చట్టం నమ్ముతుంది బలంగా. సో కాబట్టి మరణ వాంగ్మూలం ఎప్పుడైనా సరే మజిస్ట్రేట్ గారి సమక్షంలో జరిగింది. అంటే కోర్టు నుంచి వచ్చినటువంటి మజిస్ట్రేట్ గారు మరణ వాంగ్మూలాన్ని దగ్గరుండి తీసుకుంటారు. అది రికార్డ్ చేయబడుతుంది, వీడియో తీయబడుతుంది, ఆడియో రికార్డ్ జరుగుతుంది, అండ్ ప్రాపర్ రైటింగ్ రికార్డ్ జరుగుతుంది. అయితే ఈ కేసులో తన మరణ వాంగ్మూలం తప్పకుండా తీసుకుని ఉంటారు. అది జరగాల్సిందే. హాస్పిటల్కి షిఫ్ట్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే కొంత టైం వ్యవధిలోనే అది జరగాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ మెజిస్ట్రేట్ గారు అవైలబుల్ లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా, ఒక చిన్న కానిస్టేబుల్ స్థాయి ఆఫీసర్ కూడా మరణ వాంగ్మూలం తీసుకోవచ్చు. వన్స్ యూ టేక్ ది మరణ వాంగ్మూలం, అదే ఒక ప్రైమ్ ఎవిడెన్స్ అవుతుంది, శిక్ష పడడానికి ప్రధానమైనటువంటి ఆధారం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు ఫర్ షేరింగ్ ఆల్ ది డీటెయిల్స్ విత్ us. Thank you so much, madam.